హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడైతే మనకి సిప్బాబ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సిప్బాబ్ అనమాట. అలాగే ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా మనకి జాబ్స్ అనేవి తీయడం జరిగింది ఈ యొక్క కంపెనీ నుంచి. అది కూడా ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే మనం ఉద్యోగం గురించి మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకున్నాకే ఎలా అప్లై చేయాలో మీకైతే చెప్పడం జరుగుతుంది. సిప్బాబ్ టీంలో సభ్యునిగా మీరు ప్రతిదీ సాధించగలిగే వాతావరణం నుండి ప్రయోజనం పొందుతారు. అలాగే మీరు చేయగలిగిన ప్రదేశంగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ కెరీర్ కథను రాయండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే మేము గ్లోబల్ కామర్స్లోని కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తున్నాము కాబట్టి మీ కెరీర్ను మెరుగుపరిచే కథను రాయడానికి మీకు అవకాశం ఉందనేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే గ్లోబల్ ఇంపాక్ట్ మరియు గ్లోబల్ కనెక్షన్ని అనుభవించండి అనేసి ఇవ్వడం జరిగింది. సిప్బాబ్లో మేము గ్లోబల్ కమ్యూనిటీ సేవలో విభిన్న సంస్కృతులు మరియు దృక్కోణాల నుండి ప్రయోజనం పొందుతున్నాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఓనర్షిప్ మైండ్ సెట్తో ఎదగండి అనేసి ఇంకో పాయింట్ ఉంది. గొప్ప పారదర్శకత నుండి గొప్ప ఆవిష్కరణ వస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ మన బలాలు మరియు అవకాశాలను తెలుసుకునే సమ్మలిత మరియు పారదర్శక సంస్కృతిని కలిగి ఉన్నప్పుడు మేము మరింత స్థితిస్థాపకంగా మరింత సృజనాత్మకంగా ఉంటాము అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీని యొక్క సీరియస్గా వచ్చేసరికి ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్గా మనకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో, భారతదేశం అనమాట. హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది. పని గంటలు వచ్చేసరికి మీకైతే నైట్ షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కంపెనీకి 7:30 PM నుంచి 4:30 AM వరకు కూడా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు పాత్ర వివరణ అనేది మనం తెలుసుకుందాం. మేము మా బృందంలో చేరడానికి ఆన్ బోర్డింగ్ నిపుణుడిని నియమిస్తున్నాము. ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ యొక్క బాధ్యతల్లో ప్రతి వ్యాపారి యొక్క ప్రత్యేక వ్యాపారి అవసరాలను మూల్యాంకనం చేయడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే ధరల సమాచారాన్ని అందించడం మరియు ప్రారంభ ప్రక్రియ ద్వారా వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడం వంటివి కూడా మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో సిప్బాబ్తో పూర్తి చేయడాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యాపారాలను అర్హత పొందండి మరియు వారి మా వ్యాపార నమూనాకు సరిపోతారో లేదో అంచనా వేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఫోన్, వీడియో కాల్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు వారి ప్రస్తుత నెరవేర్పు పద్ధతులను అంచనా వేయడం ద్వారా క్లయింట్ అవసరాలను గుర్తించవచ్చు అన్నమాట. అలాగే సంభావ్య వ్యాపారాలతో డెమోలను షెడ్యూల్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వ్యాపారి పరిచయం ద్వారా రోజువారీ కార్యాచరణ అవసరాలను సాధించగలిగే విధంగా ఉండాలి. మరియు నియమించబడిన ట్రాకింగ్ సిస్టంలలో వ్యాపారి పరస్పర చర్యలు మరియు సమాచారాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయగలిగే విధంగా మీరు చూసుకోవాలన్నమాట. నెలవారీ మరియు వార్షిక కోటాలకు నిలకడగా చేరుకోండి మరియు వాటిని అధిగమించే విధంగా కూడా మీరు చేసుకునే విధంగా ఉండాలి. సో అవసరమైన అదనపు విధులు మరియు బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు టార్గెట్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మీరు టేబుల్కి ఏం తీసుకొస్తారు అనేసి, అంటే మీరు ఏం తీసుకొస్తారు, మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే లక్ష్యాలను సాధించడంలో మరియు విజయవంతంగా సాధించడంలో స్పష్టమైన ప్రక్రియతో అత్యంత వ్యవస్థీకృత లక్ష్యం ఆధారిత వ్యక్తి అనేది అవసరం. అలాగే నేర్చుకోవడానికి మరియు ఎదగాలనే ఆతృతతో అత్యంత ప్రేరేపిత సెల్ఫ్ స్టార్టర్ అనేది చాలా అవసరం. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా మీకు చాలా అవసరం అన్నమాట. శ్రద్ధ మరియు జవాబుదారీతనం యొక్క అధిక స్థాయిని ప్రదర్శించే విధంగా
చూసుకోవాలి. అలాగే ఈ కామర్స్ లేదా పూర్తి పర్యావరణ వ్యవస్థలో 1+ సంవత్సరాల అనుభవం అనేది అవసరం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఇదైతే మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ పెరకులు ప్రయోజనాలు వచ్చేసరికి మనకి మెడికల్ అండ్ టర్మ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేవి మీకు వస్తుంటాయి. అలాగే ఆల్ పర్పస్ లీవ్ సాధారణ మరియు అనారోగ్య సమయం 12 రోజులు అనేది మీకు ఉంటుంది. అలాగే ఆర్జిత సెలవులు అనేవి 15 రోజులు అనేవి మీకు ఇస్తారు. అలాగే పబ్లిక్ హాలిడేస్ కూడా 12 రోజులు అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ పబ్లిక్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి ఈ యొక్క కంపెనీలో. అంటే లైక్ సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, వినాయక చవితి కావచ్చు, అలాగే ఇంకా మిగతా ఉన్నాయి కదా. సో వాటి యొక్క హాలిడేస్ ఏవైతే ఉంటాయో అటువంటి వీటికి వీళ్ళైతే మనకి లీవ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అనమాట. ఉదారమైన వసతి అండ్ పితృత్వ సెలవు అనేది చాలా అవసరం అనమాట. త్రైమాసిక వెల్నెస్ డే అనేది కూడా చాలా అవసరం. ఇంటి నుంచి పని అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎక్స్ట్రా వర్క్ కానీ చేస్తే మీరు ఈ యొక్క కంపెనీలో సో ఇచ్చిన షిఫ్ట్ కాకుండా ఇంకా షిఫ్ట్ కన్నా ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే మీకు ఎలవెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రిఫరల్ బోనస్ కూడా మీకు లభించడం జరుగుతుంది. అలాగే సరదా సంస్కృతి ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని తనిఖీ చేయండి అంటున్నారు. సో లైఫ్ ఎట్ సిప్బాబ్ అనేసి ఈ ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. మీకు అక్కడ ఉన్న ఏవేవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు సరదాలు సందర్లు అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. మీకు దీనికి నివేదికలు వచ్చేసరికి గోత్ర ప్రోగ్రామ్ గ్రోత్ ప్రోగ్రామ్ మేనేజర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక అవసరాలకు మించిన అనుభవం మరియు ప్రతిభతో ప్రజలు వస్తారని మేము గుర్తించాము. మీ అనుభవం మీరు ఇక్కడ జాబితా చేసిన దానికి దగ్గరగా ఉన్నట్లయితే దయచేసి దరఖాస్తు చేయడం గురించి ఆలోచించండి. అభిరుచితో కూడిన అనుభవం మరియు నైపుణ్యాలు వైవిధ్యం ఆవిష్కరణ మరియు శ్రేష్టతకు కీలకం కాబట్టి మా స్థానాలకు దరఖాస్తు చేసుకోమని మేము అన్ని నేపథ్యాల వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. నీ గురించి సిప్బాబ్ వద్ద మేము మా ప్రధాన విలువలను రూపొందించే వ్యక్తులను బోర్డులోకి తీసుకురావాలని చూస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. సో మిషన్ ఆధారితంగా ఉండండి. సో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడంలో మరియు ప్రతిరోజు ఆ అభిరుచిని తీసుకురావడంలో మక్కువ చూపే బృంద సభ్యులను మేము కోరుకుంటున్నాము అనేసి చెప్పడం జరిగింది. సో వినయంగా ఉండండి. మేము ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కలిగి ఉన్నాము మరియు విజయం లేదా వైఫల్యం మనం కలిసి పనిచేయడం మరియు అహంభావాలను తలుపు వద్ద వదిలివేయడంపై ఆధారపడి ఉంటుందని మా బృంద సభ్యులు అర్థం చేసుకున్నారు అనేసి చెప్పడం జరిగింది. అలాగే స్థితిస్థాపకంగా ఉండండి. లాజిస్టిక్ ఒక సంక్లిష్టమైన వ్యాపారం, సాఫ్ట్వేర్ కూడా అంతే. ఎప్పటికీ వదులుకొని బృందం సభ్యులకు మేము విలువ ఇస్తాము మరియు సమస్య పరిష్కరించబడే వరకు కూడా పునరావృతం చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వరింగ్గా ఉండండి. సో స్టార్టప్గా సంక్లిష్ట సమస్యలకు స్మార్ట్ వినూత్న పరిష్కారాలను మేము విలువిస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మేము సమస్యతో ప్రేమలో పడతాము, మా ఇష్టమైన పరిష్కారం కాదు అనేసి ఇవ్వడం జరిగింది. సో సేఫ్టీ మైండెడ్గా ఉండాలి అన్నమాట ఇక్కడ. సో ఇది కేవలం చర్చ కాదు, ఇది మీరు పనిచేసే విధానం అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మా గురించి సిప్బాబ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఇదంతా మీరు తెలుసుకోవచ్చు. మా గురించి సిప్బాబ్ అనేది క్లౌడ్ ఆధారిత లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పడం జరిగింది. ఇది వేల కొలది ఈ కామర్స్ వ్యాపారాలతో భాగస్వాములైన వారి వ్యవస్థాపకతలను నిజం చేయడంలో సహాయపడుతుంది. మేము మా వ్యాపారాలకు వారి రవాణా సమయాలను మెరుగుపరచగల సామర్థ్యం, షిప్పింగ్ ఖర్చులు మరియు వారి కస్టమర్లకు అత్యుత్తమ తరగతి అనుభవాన్ని అందించడం వంటి పూర్తి పరిష్కారాలను అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. సో మెన్లో వెంచర్స్, బైన్ క్యాపిటల్ వెంచర్స్, హైట్ పార్క్ వెంచర్ పార్ట్నర్స్ అండ్ స్టాక్ బ్యాంక్ విజన్ ఫండ్ 2 వంటి బ్లూ చిప్ ఇన్వెస్టర్ల మద్దతుతో చికాగోలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీల్లో ఒకటిగా పరిశ్రమల్లో అత్యుత్తమ పూర్తి సాంకేతికతను కొనసాగించడమే మా లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. సిప్బాబ్ ఉద్యోగాల కోసం ఉద్యోగాలు మరియు దరఖాస్తుదారులందరికీ సమాన ఉపాధి అవకాశాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు జాతి, రంగు, మతం, వయస్సు, లింగం,
జాతీయ మూలం, వైకల్యం స్థితి, జన్యు శాస్త్రం, రక్షిత అనుభవముల స్థితి, లైంగిక ధోరణి, లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా ఏ రకమైన వివక్ష మరియు వేధింపులకు నిషేధిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. లేదా వ్యక్తీకరణ లేదా సమైక్య రాష్ట్ర లేదా స్థానిక చట్టాల ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర లక్షణం అనేది చెప్పడం జరిగింది. ఈ పాలసీ రిక్రూటింగ్, నియామకం, ప్లేస్మెంట్, ప్రమోషన్, టర్మినేషన్, లే ఆఫ్, రీకాల్, బదిలీ, గైర్హాజరీ సెలవులు, పరిహారం మరియు శిక్షణతో సహా అన్ని ఉద్యోగాల నిబంధనలు మరియు షరతులకు వర్తిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో దాని యొక్క లింక్ ఓపెన్ చేస్తే, ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే వెంటనే మీకు ఈ పేజీ అనేది వస్తుందండి. పేజీ రాగానే మీకు ఇక్కడ అప్లై చేసుకోండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో దానిపైన నేను క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కిందకి ఈ విధంగా చూపెడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, ఫోను, అలాగే రెజ్యూమ్ అనేది మీరు పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ టీఎక్స్టీ గూగుల్ డ్రైవ్లో అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. మీ యొక్క కవర్ లెటర్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటే అటాచ్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొదటి పేరు, ప్రస్తుతం కంపెనీ పేరు, కళాశాల పేరు, అలాగే దయచేసి మీరు అత్యధిక డిగ్రీని పొందిన కళాశాల పేరును నమోదు చేయండి. అలాగే దయచేసి మీరు నివసిస్తున్న రాష్ట్రాన్ని నమోదు చేయండి. అలాగే దయచేసి మీరు నివసిస్తున్న దేశాన్ని కూడా నమోదు చేయండి అనేసి చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఆశించిన సిటిసి, మీరు ఎంతైతే ఆశిస్తున్నారో ఇదివరకు ఎంత వచ్చిందో అదంతా కూడా మెన్షన్ చేయాలి. మీ అధికారిక నోటీసు వ్యవధి ఎంత అనేది కూడా మెన్షన్ చేయాలి. ఈ ఉద్యోగం గురించి మీరు ఎలా విన్నారు, లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే నౌకరీ కానీ ఈ విధంగా టైప్ చేసి పెట్టండి. యూట్యూబ్ అని చెప్పండి. సో యూట్యూబ్లో ఉంటారు కాబట్టి సిబ్బాబ్ గురించి మీరు ఎలా విన్నారు అనేది కూడా మీరు ఇక్కడ రాయాలి. అలాగే మీరు తదుపరి 0 నుంచి 30 రోజుల్లో మాతో ప్రారంభించగలరా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో అవునని పెట్టండి. మీరు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్నారా అంటే లేదని పెట్టండి. మీరు యూఎస్ గంటల్లో పనిచేయడం సౌకర్యంగా ఉందంటే ఎస్ అని పెట్టండి. ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చారు. మీకు మీ వ్యక్తిగత డేటాను రక్షించడం మా ప్రాధాన్యత. ఈ గోప్యత విధానం సిబ్బాబ్ ద్వారా మీ వ్యక్తిగత డేటా యొక్క ప్రాసెసింగ్ను వివరిస్తుంది మరియు వర్తిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఈ గోప్యత విధానం మీ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ సంబంధించిన మీ హక్కులు మరియు మా బాధ్యతలను వివరిస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. మా గోప్యత విధానాన్ని సమీక్షించడానికి ఎక్కడ క్లిక్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. సో మీకైతే ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. దయచేసి ఎంచుకోండి అంటే అవునని నిర్ధారించండి అనేసి ఎంచుకోండి. వికలాంగులు అయితే వికలాంగులు ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఓకేనా, నాకు అర్థమైంది అనేసి. అలాగే స్వచ్ఛంద జనాభా పెన్షన్ అనేది మీరు ఎటువంటి వారు, స్త్రీల, పురుషుల అనేది కూడా మీరు ఎంచుకోండి. మీ జాతి మిమ్మల్ని బాగా వివరిస్తుంది. సో నలుపు లేకపోతే తెలుపు అనేది పెట్టుకోండి. అలాగే అనుభవజ్ఞాల స్థితి, సో మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అనేది చెప్పండి. సో నేను రక్షిత అనుభవాన్ని కాదు అనేసి చెప్పండి. వైకల్యం స్థితి అవునైతే అవును, లేదంటే లేదు. ఓకేనా, మీరు మీ లైంగిక ధోరణిని ఎలా వివరిస్తారు అనేసి చెప్పడం జరిగింది. సో అలైంగిక లేకపోతే ద్విలింగ లేకపోతే భిన్నలింగ అనేది మీరు స్వలింగ పురుషుడ అనేది ఎంచుకోండి. అలాగే మీరు ట్రాన్స్జెండర్గా గుర్తించారా లేదని చెప్పండి. సో ట్రాన్స్జెండర్ అయితే ఒకవేళ అవునని పెట్టండి. సో మీరు ఇవన్నీ ఎంటర్ చేశాక కిందన దరఖాస్తుని సమర్పించండి అని ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలండి ఖచ్చితంగా. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.